హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. కడుపుదించుకుంటే కాళ్ళ మీద పెడుతుందని ఒక సామెత. ఎమ్మెల్సీ ఎన్నికలతో 9 నెలల కూటమి సర్కార్ పాలన మీద జనము, యువత, టీచర్లు, ఉద్యోగులు అంతా ఎట్లా రగిలిపోతా ఉన్నారో స్పష్టం చేసిన ఎన్నికలివి. ఇక కృష్ణా తర్వాత మరో పట్టభద్రుల ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి మరో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక. దాంట్లో జరిగిన రిగ్గింగు నేను చెప్తున్న మాట కాదు, స్వయంగా అభ్యర్థులే చెప్తా ఉన్నారు. ఎంత దారుణాలకు దిగజారిందో చూస్తూనే ఉన్నాం కదా. ఇక కంప్లీట్గా అన్ని వర్గాల్లో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇంత తీవ్ర అంటే ఈ 9 నెలల కాలంలో ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని పట్టాలెక్కించకపోగా, ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమాన్ని పట్టాలెక్కించకపోగా 2 ఎమ్మెల్సీ స్థానాలు ఎట్ట గెలుస్తారు? ఇంకా ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో రిగ్గింగు, డబ్బుల పంపకం వీటి గురించి మాట్లాడితే ఈవీఎంల ట్యాంపరింగ్కే దిక్కులేదు. ఇక దీని గురించి ఎవడు మాట్లాడతారని చెప్పి అందరూ ఇక సైలెంట్ అయిపోయారు అనమాట. ఈ మొత్తం సినారియోలో ముఖ్యంగా టీచర్లు రియలైజ్ కావడం ఈ ప్రభుత్వానికి అతిపెద్ద గుణపాఠం. ఎందుకంటే ఉత్తరాంధ్ర ఉపాధ్యాయుల నియోజకవర్గం నుంచి గాదె శ్రీనివాసులు గెలుపు కూటమికి ఒక మంచి చెప్పుదెబ్బ లాంటి సీన్ అనమాట. ఎందుకంటే ఆయనకు ఆపోజిట్గా కూటమి సర్కారు ఒక బలమైన అభ్యర్థిని పెట్టింది. కానీ ఆయనను కాదని గాదె శ్రీనివాస్కు మొత్తం టీచర్లందరూ కూడా పెద్ద ఎత్తున మద్దతు పలకడం ఇప్పుడు హైలైట్ అనమాట. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆలపాటి, పేరబత్తుల గాదె గెలుపు. 2 పట్టభద్రుల నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ మంగళవారం ముగిసింది. ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం నుంచి టీడీపీ మద్దతు తెలిపిన పేరబత్తుల రాజశేఖరం, ఉమ్మడి కృష్ణా గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయం సాధించారు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థి గాదె శ్రీనివాసులు నాయుడు గెలుపొందిన విషయం తెలిసిందే. 2 పట్టభద్రుల నియోజకవర్గాలు, ఒక ఉపాధ్యాయ నియోజకవర్గం ఎమ్మెల్సీ స్థానాల ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తి కావడంతో ఆయా జిల్లాల్లో ఎన్నికల కోడ్ ఎత్తేస్తున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ మేరకు ఆయా జిల్లాల కలెక్టర్లు చర్య తీసుకోవాలని సూచించింది. కాగా ఎమ్మెల్యే కోటా కింద ఎన్నికలు జరుగుతున్న 5 ఎమ్మెల్సీ స్థానాలకు రెండో రోజు మంగళవారం కూడా ఒక్క నామినేషన్ దాఖలు కాలేదు. సో ఇది ముచ్చట అనమాట. గాదె శ్రీనివాసులు గెలుపు. మిగతా ఇద్దరు అంటే ఇక ఆలపాటి రాజా వీళ్ళు ఎంతకైనా తెగబడతారని చెప్పి ఆల్రెడీ తెలిసిందే. ఆ రోజు పోలింగ్ జరుగుతున్న రోజు మధ్యాహ్నం 3 గంటల వరకు మందకోడిగా సాగిన పోలింగ్ కాస్త 3 గంటల నుంచి తర్వాత అంత పెద్ద ఎత్తున పోలింగ్ ఎట్లా నమోదవుతుంది? సో పెద్ద ఎత్తున డబ్బుల పంపకాలు ఇవన్నీ జరిగినాయి, తెర వెనుక కార్యక్రమాలు. సో ఆయన ఎట్టి పరిస్థితుల్లో గెలిపించుకోవాలని చెప్పి కూటమి సర్కారు పెద్ద ఎత్తున రిగ్గింగ్కు దిగిందని ఆరోపణలు వెల్లువెత్తినాయి. ఈ నేపథ్యంలో రిగ్గింగ్, బూత్ క్యాప్చరింగ్, దొంగ ఓట్లతో గెలిచారు. ఒక సీటు కోసం టీడీపీ ఈ స్థాయికి దిగజారింది. సోషల్ మీడియాలో దుష్ప్రచారం బాగా నష్టం చేసింది అని చెప్పి పీడీఎఫ్ అభ్యర్థి కేఎస్ లక్ష్మణరావు తీవ్రంగా విరుచుకుపడ్డాడు అనమాట. ఓటు వేసే సమయంలో గుర్తింపు కార్డు చూపించకుండానే ఓటర్లను లోపలికి అనుమతించారని ఆరోపించారు. పెనమలూరు వద్ద ఒకే పేరుతో 42 ఓట్లు, మరో చోట ఒకే పేరుతో 10 ఓట్లు నమోదయ్యాయని గుర్తు చేశారు. తెనాలిలో కోగంటి శివయ్య స్కూల్ వద్ద కూడా ఇదే విధంగా జరిగింది. 50కి పైగా బ్యాలెట్ పత్రాలపై ఒకేలా కనపడింది. ఈ ఓట్లన్నీ ఒక్కరే వేసినట్టు స్పష్టంగా అర్థమవుతుంది. పల్నాడు జిల్లా కారంపూడిలో 91%, దాచపల్లిలో 8%, వినుకొండ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో 80% కంటే ఎక్కువ ఓట్లు నమోదయ్యాయన్నారు. గుంటూరు జిల్లా, తెనాలి, కృష్ణా జిల్లాలోని పలు చోట్ల, ఏలూరు జిల్లాలో కైకలూరు, నూజివీడులో దొంగ ఓట్లు, బూత్ క్యాప్చరింగ్ జరిగాయని ఆరోపించారు. నూజివీడులో ముందు రోజున ఓటర్లు వాల్ క్లాక్ పంపిణీ చేసిన సంగతి తెలిసిందే. సో ఇంత క్లియర్గా అభ్యర్థులే ఆరోపణలు చేస్తూ ఉంటే ఈ కూటమి సర్కారు తలగా ఎక్కడ పెట్టుకోవాలి? పైగా 9 నెలలు మొన్ననే చూసినాం కదా, మెగా డిఎస్సి అభ్యర్థులు, నిరుద్యోగ యువత, గ్రూప్ 2 అభ్యర్థులు అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి ఇంత పెద్ద ఎత్తున ఆందోళన చేస్తే కూటమి సర్కారు నుంచి కనీస ఏమంటారు ప్రోత్సాహం కానీ చొరవ కానీ లేకపోగా లోకేష్ బాబు, చంద్రబాబు గారేమో గ్రూప్ 2 ఎగ్జామ్ను క్యాన్సిల్ చేయమని ఆయన ఆదేశాలు ఇస్తారు. ఏబిపిఎస్సి చైర్పర్సన్ ఏమో దానికి రెస్పాండ్ అవ్వదు. ఇంత డొల్లతనం కనిపిస్తూ ఉంటే యువత ఇంకా ఈ కూటమి సర్కారుకు మద్దతు ఇచ్చేందుకు ఉబలాడపడతారా? ఇవాళ ఒక స్టోరీ ఉందన్నమాట. ఇగో అప్పట్లో కూటమి పెద్దలు చంద్రబాబు గారు ఒక అమ్మాయి పెన్ను ఇస్తే ఈ పెన్నుతోనే తొలి సంతకం మెగా డిఎస్ మీద పెడతానడు. ప్రమాణ స్వీకారం సందర్భంగా మెగా డిఎస్సి 16,000 పోస్టులకు పెట్టిండు. కానీ ఈ రోజు వరకు దానికి సంబంధించిన ఏమాత్రం ఫైలు ముందుకు కదలి. అయితే ఈ మొత్తం ఎపిసోడ్లో పోస్టులు 27,000 అయితే దాచిన 11,000. ఒకవైపు నోటిఫికేషన్ లేదు, మరోవైపు దొంగ లెక్కలు. రాష్ట్రంలో టీచర్ పోస్టుల ఖాళీలు 27,409. ఇట్లా యువతను, నిరుద్యోగులను కూడా కంప్లీట్గా మోసం చేస్తున్న ఈ సర్కారుకు ఇట్లాంటి తీర్పు ఇచ్చే అవకాశం ఉందా? ఒకసారి ఆలోచించాలి. కండ్ల ముందరనే ఇన్ని నిజాలు కనపడతా ఉన్నా మనం గెలిచినాం అని చెప్పి సంబరాలు ఎట్లా చేసుకోవాలరా బాబు అని చెప్పి కూటమికి చెందిన టీడీపీ కార్యకర్తలు, తెలుగు తమ్ముళ్ళు, పచ్చ తమ్ముళ్ళు పెద్ద ఎత్తున
నిజాలు ఇంత కళ్ళ ముందర కనపడతా ఉన్నా మనల్ని మనం మోసం చేసుకుంటున్నాం తప్ప ప్రజల మ్యాండేట్ని మనము కనీసం పట్టించుకోవట్లేదు అని చెప్పి ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో ఇక ఇదంతా అయిపోయింది, ఏదో అయిపోయింది. రేపటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎందుకంటే కంప్లీట్ సభ మొత్తం వాళ్ళే ఉన్నారు కాబట్టి 5కి 5 ఎమ్మెల్యే కోటాలోని ఎమ్మెల్సీ స్థానాలన్నీ కూడా వాళ్ళే గెలుచుకుంటారు. ఇక రాష్ట్రంలో ప్రజాస్వామ్యం తర్వాత రాగద్వేషాలకు అతీతంగా పాలిస్తాం అని చెప్పే మాటలకు ఏమాత్రం స్కోప్ లేదని నిరూపించిన ఎన్నికలు ఇవి అనమాట. మొన్నటిదాకా చూసినాం కదా, కార్పొరేషన్లలో తర్వాత మున్సిపాలిటీలలో ఏమాత్రం బలం లేకపోయినా అందరినీ లాక్కొచ్చి ఓట్లు వేయించుకొని మున్సిపాలిటీలు కార్పొరేషన్ క్యాప్చర్ చేసిన విధానం. దీని మీద సుబ్రహ్మణ్య స్వామి సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేస్తే దాని మీద తీవ్రంగా ఆక్షేపణలు పడతా ఉన్నాయి కూటమి సర్కార్. అయినా కానీ మనకు బుద్ధి రాదు, మనకు గెలిపే కావాలి, మన కులపోళ్లకు మన సామాజిక వర్గపోలకు మనకు ఊడిగం చేసిన వాళ్ళకు పదవులు కావాలి. ఈ కాన్సెప్ట్తో ముందుకెళ్తా ఉన్నారు. తెలుగు తమ్ములు ఈపాటికే రియలైజ్ అయినారు. టీచర్లు ఒకవైపు అంతా రియలైజ్ అయినా కూడా వీళ్ళకి మాత్రం తత్వం బోధపడట్లేదంటే ఇంకా అర్థం చేసుకోవాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.